నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అమృత భారత రైల్వే స్టేషన్గా నిడదవోలు రైల్వే స్టేషన్ను ఎంపిక చేయడం అభినందనీయమని జువ్వల రాంబాబు అన్నారు. కానీ ప్రజల చిరకాల కోరిక జన్మభూమి ఎల్టీటీ ఎక్స్ప్రెస్, కాకినాడ ఎక్స్ప్రెస్, అలాగే నిడదవోలు నర్సాపురం ప్యాసింజర్ ట్రైన్స్ నిలుపుదల పునరుద్ధరణ చేయకపోతే మాకు అమృత రైల్వే స్టేషన్ ఎందుకు అని సూటిగా రైల్వే డిఆర్ఎంను రాంబాబు ప్రశ్నించారు. నిడదవోలు చరిత్ర ఉట్టిపడేలా ముఖద్వారం ఏర్పాటు చేయాలని గతంలో వినతి పత్రాన్ని ఇచ్చిన అధికారులు స్పందించలేదన్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిఆర్ఎంకి వినతి పత్రాన్ని అందజేశారు. రైల్వే స్టేషన్ గొప్పగా ఏర్పాటు చేసిన తర్వాత మరి మాకు కోరిన రైల్వే ట్రైన్స్ ఇక్కడ ఆగకపోతే మాకు ఏంటి ఉపయోగం? మేము అడిగేది అదే అండి. చాలా గొప్పగా స్టేషన్, అందులో డౌట్ లేదు. విజయ అమృతపతి రైల్వే స్టేషన్ నడవకు రావడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ ఇంత బాగా గొప్పగా ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్లో మరి ఏజెన్సీకి ముఖద్వారం ఉన్న ఈ నడవరు టౌన్కి ఒక జన్మభూమి కానీ, కోకనాడ్ ఎక్స్ప్రెస్ కానీ, ఎల్టీటీ కానీ ఇలాంటి ట్రైన్స్ ఆగకపోతే మాకు వచ్చిన సౌకర్యం, మీరు ఇచ్చిన సౌకర్యం ఏంటనేది మేము అడుగుతున్నామండి. దయచేసి మేము మార్చి నెలలో అరుణ్ కుమార్ జైన్ గారు జనరల్ మేనేజర్గా నడవడం వచ్చినప్పుడు వారికి కూడా మరి గౌరవ చైర్పర్సన్ గారు మేము పక్కన పౌరులందరూ కూడా వారికి వినతిపత్రం ఇచ్చామండి. మేము దీన్ని కన్సిడర్ చేస్తామని చెప్పేసి అన్నారు. చిన్న చిన్న టౌన్స్ ఉంటే జన్మభూమి లాంటి జన్మభూమి ఎలమంచిలి అలాంటి స్టేషన్లో అవుతుంది. కానీ సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీలో ఉండి ఏజెన్సీ ముఖద్వారంగా ఉండి ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది ఈ పట్టణంలో. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ టౌన్లో చాలా ఎక్కువ మంది అండి. జిల్లాలో ఎందుకంటే ఇక్కడ రౌడీజం కానీ అరాచకం కానీ ఉండదు. ఈ టౌన్ ఒకప్పుడు ఉండేది, ఇక్కడ రూపుమాలిపోయింది. అందుకని ఎంప్లాయీస్ అంతా కూడా సేఫ్టీ కోసం ఇక్కడ అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం కానీ స్థలాలు కొనుక్కొని ఇక్కడ స్థిరపడుతున్నారు. అలాగే విమానాశ్రయం కూడా దగ్గరగానే మధురు కూడా ఉంది. పీస్ఫుల్ టౌన్గా ఇది పేరుగా వచ్చింది. అందుకని ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగకపోతే మరి మీరు అమృతపతి కాదని ఏ పాత్ర ఇచ్చినా కూడా మాకు ఉపయోగం ఉండదండి. దయచేసి వాటిని పరిగణలో తీసుకుని జన్మభూమి ఎక్స్ప్రెస్, కోకినాడ, ఎల్టీటీ అలాగే కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. అలాగే కోవిడ్ టైంలో నిడదవోలు నర్సాపురం ప్యాసింజర్ ట్రైన్స్ రద్దు చేశారు. అవి కూడా ఎందుకంటే వర్కింగ్ క్లాస్ అంతా కూడా అనేక ప్రాంతాల నుంచి తలుపు చాలా చీప్ అండి. ట్రైన్ టికెట్స్ చాలా చీప్, బస్సుతో పోల్చుకుంటాయి. అందుకని కొన్ని వందల మంది రోజు నర్సాపురం, తలుపు, భీమవరం, ఆర్మీ లాంటి ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని కూడా ఆ ట్రైన్స్ అన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మేము అరుణ్ కుమార్ జైన్ గారికి ఇచ్చిన రికమెండేషన్ మరొకసారి డిఆర్ఎం గారికి వినతిపత్రంగా ఇస్తున్నాము. మరి సమస్యలు చెప్పమన్నారు. ట్రైన్స్ సమస్య కాదని చెప్పి అయినా కూడా ఇది వేదిక మీరు అందరూ దొరుకుతారు అన్నిదా భావించకుండా మా రిక్వెస్ట్ పరిశీలించవలసిందో కోరుతూ